నందా చంద్రముఖి అంటే ఏంటి? నేను చంద్రముఖి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్జాక్ట్లీ నైట్ 12 o'clockకి నా ఫ్రెండ్స్ నా చేత కేక్ కట్ చేయించారు. ఆ రోజు యాక్చువల్గా నాకు సెమ్ ఎగ్జామ్ అనమాట, అందుకే ఇంకా ప్రిపరేషన్లో ఉన్నాను, కంప్లీట్ అవ్వలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సర్ప్రైజ్. ఇక్కడ నన్ను ఫోటోలు తీస్తారనుకుంటే ఈ స్నాప్ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారండి బాబు. అంత స్నాప్ 4 ఫోన్లు తెచ్చి నన్ను తీస్తారు అనుకుంటే స్నాప్ని తీస్తున్నారు. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా వీడియో కాల్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. స్టార్ట్ అయిపోయినాయి సెలబ్రేషన్స్. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఏంటి ముస్తాబు చేస్తున్నారా? తినేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్ అందరికి సెలబ్రేట్ చేసినందుకు. బట్ నాకు ఎంత ఆనందంగా ఉందో వీళ్ళు ఇలా నైట్ 12 o'clockకి నాకు బర్త్డే సెలబ్రేషన్స్ చేసినందుకు. మొత్తానికి ఇంకా అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock కల్లా నిద్ర లేచేసాము, గుడికి వెళ్దాంలే బర్త్డే రోజు అని. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. నాకు మా అన్నయ్య గిఫ్ట్ చేశాడు సర్ప్రైజ్, ఇంకా దసరాకి. ఆ డ్రెస్ ఇంకా వేయలేదు, ఈ బర్త్డేకి వేద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు మా చిన్న బాబాయ్ కొనిచ్చారు. మా తమ్ముడికి నేను రాఖీ కట్టినందుకు మా చిన్న బాబాయ్ గిఫ్ట్ చేశారు. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అంటే. ఇది వచ్చేసి 3 piece సెట్, షరారా మోడల్. సో ఇంకా గుడికి రెడీ అయిపోదామా? స్టార్ట్ అయిపోయామన్నమాట గుడికి. నాకు ఇష్టమైన స్వామి శివుడు. నా బర్త్డే కూడా ఆ రోజు మండే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను అంజలి ఇద్దరం బయలుదేరాం. నాకు నా బర్త్డే రోజు శివుడి గుడికి వెళ్ళటం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఇది వచ్చేసి కార్తీక మాసం, సోమవారం పూటే మనం కార్తీక దీపం కూడా వెలిగిస్తాం కాబట్టి కార్తీక సోమవారం అని. ఆ రోజే నా బర్త్డే, నేను కార్తీక దీపం కూడా వెలిగించాను. నాకు ఎంత ఆనందంగా ఉందో నాకు ఇష్టమైన శివుడి గుడికి వెళ్తున్నందుకు. వచ్చేసాము ఇప్పుడే టెంపుల్కి కూడా. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి, చాలా బాగుంటుంది. మనకి ఎంట్రన్స్లోనే వినాయక స్వామి ఉంటారు. దర్శనం చేసేసుకొని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 7 అయిపోయింది మేము టెంపుల్కి వచ్చేసరికి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను శివుడి గుడికి రావటం మాత్రం. వచ్చేసామన్నమాట. అదిగోంటే ఇంకా అక్కడ ఎక్కేస్తే మనకి ఆలయం స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి శ్రీ మహాగణపతి గారి ఆలయము. శివుడి దగ్గరికి వెళ్ళే ముందు మనం గణపతికి దర్శనం చేసుకొని వెళ్ళాలి, ఏ గుడికైనా వెళ్ళేటప్పుడు. అందుకే అక్కడ దర్శనం చేసుకున్నాను. ఇక్కడ శివుడి బొమ్మ ఎంత బాగుందో, నాకు ఎప్పుడు ఇది ఫేవరెట్ ప్లేస్. నేను చాలాసార్లు వచ్చాను ఇదే గుడికి. సో ఈరోజే ఇక్కడికి పీఠాధిపతులు కూడా వచ్చారు. చాలా మహిమ గల వాళ్ళంట. వాళ్ళు వచ్చారని చెప్పేసి గుడి క్లోజ్ చేసి వాళ్ళు లోపల శివుడికి అభిషేకం కానీ పూజలు కానీ అన్నీ చేస్తున్నారు. మమ్మల్ని ఎవరిని లోపలికి పోనీలేదు. ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ. లోపల ఏం జరుగుతుందో అంతా మాకు ఇలా LED స్క్రీన్లో చూపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను వచ్చిన రోజే దర్శనం చేసుకోకపోయినా సరే ఇలా పీఠాధిపతులు వచ్చి అక్కడ చేస్తుంటే నేను బయట నుంచి చూస్తున్నాను కదా, నాకు ఎంత ఆనందంగా ఉందో. నేను ఇప్పుడు చాలా వచ్చాను. చూస్తున్నారు కదా, అమ్మవారిది గుడి కూడా క్లోజ్ చేసి ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఓన్లీ పీఠాధిపతులు మాత్రమే వెళ్ళి పూజ చేస్తారు, అండ్ ఆల్సో పూజారులు. అండ్ ఇక్కడే బయట కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ దర్శనం చేసేసుకున్నాము. ఇది వచ్చేసి కార్తీక సోమవారం కదా, అందరు చాలా మంది వచ్చారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఎంత బాగుందో. దర్శనం అంతా అయిపోయిందండి. ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాం ఒక 10 నిమిషాలు. మళ్ళీ ఎగ్జామ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళి చదువుకోవాలి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేద్దాం అయిపోద్ది. ఎక్కడ ఇదిగో అక్కడ కూడా ఉన్నారు మాత. ఇలా అక్కడ నేను ఉంది అమ్మవారు అనుకున్నాను, బట్ అక్కడ ఉంది కూడా శివుడు. శివుడి దర్శనం అవ్వలేదని కొంచెం బాధ ఉంది మనసులో. మొత్తానికి ఏదైతే శివుడి దర్శనం మాత్రం అయింది. ఎంత బాగున్నారో, బంగారం రూపంలో ఉన్నారు శివుడు మాత్రం. ఇది వచ్చేసి నాగదేవతది. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మెట్లు దిగుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే అంజలి నన్ను అరుస్తూ ఉంది, నీతో ఎప్పుడు వచ్చినా సరే నన్ను మెట్లు ఎక్కిస్తావు, మెట్లు దింపుతావు, మొత్తానికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయింది నాతో కానీ టెంపుల్స్కి వస్తాయి ఎవరికైనా సరే. ఆటోలో వెళ్దాం పైకి అని చెప్తే నేను ఒప్పుకోను అస్సలు. ఎక్కాల్సిందే దిగాల్సిందే అలా ఉంటాను నేను. అందుకే పాపం నాతో రావాలంటే చాలా ఇబ్బంది పాపం అంజలి ఎక్కి, బట్ వచ్చేసిద్ది. ఫస్ట్ టైం ఆవుకి పెడుతున్నాను. నాకేమో చాలా భయం ఎక్కడ చేయి పట్టేసుకుంటుందేమో అని. అలా భయంతో అట్టి పనులు తీసుకొని 3 ఆవులు ఉన్నాయండి అక్కడే. 3 ఆవులకి పెట్టేసి అక్కడ వాళ్ళందరికీ పంచేసి వచ్చేసాను అనమాట.
ఇక్కడ వచ్చేసి నా బర్త్డే అని చెప్పేసి మా నాన్నగారు అండ్ మా మామయ్య గారు ఇద్దరు అనాథాశ్రమంకి వెళ్ళారండి. ఫ్రూట్స్ పంచడానికి కమలకాయలు అండ్ అరటి పండ్లు. వాళ్ళ ముఖంలో ఆనందం ఉందండి బాబు. మా మామయ్య చెప్తుంటే నాకే ఎంత ఆనందం వేసిందో. అసలు ఇచ్చిన 2 అరటి పండ్లు, 1 కమలకాయకి కూడా చాలా ఆనందపడిపోయారు. నీ బర్త్డే సందర్భంగా వెళ్ళినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పిల్లల ఆనందం చాలండి, ఇంకా ఏం అవసరం లేదు. అలాంటి వాళ్ళకి పెడితే పుణ్యం కూడా వస్తుంది మనకి. ఇంకా ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ 5 అయింది. సర్లే బర్త్డే కదా ఫోటోషూట్ పెట్టుకుందాంలే అని చెప్పి ఫొటోస్ దిగుతుంటే అంజలి డిస్టర్బెన్స్ మధ్యలో అస్సలు దిగనివ్వలేదు. చంద్రముఖి అంటే ఏంటి? నేను చంద్రముఖి నాకు పర్లేదు తెలుసుకుంది పేరు. నువ్వు స్టార్టింగ్ చెప్తే కదా నేను తిరిగేది. మరి తిరిగే 3, 2, 1 ప్లాన్ చేస్తున్నాడు. శ్రావణి పిలుస్తుంది. పిల్లలు ఎప్పుడు ఉన్నాయి అది కెమెరా యాంగిల్ నాది మామూలుగా లేదు సాత్విక్. చాలు కాకపోతే నా కెమెరా ఫుల్ అయిపోయింది. నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ వచ్చారండి. పొద్దు నుంచి విష్ చేయాల వేస్ట్ ఫెలోస్ ఆఫ్ ఇండియా. యూట్యూబ్లో వాట్సాప్ ఉంది, యూట్యూబ్లో రచ్చగా చేయకపోతే నీ పరువు తీయండి. నేను పక్కనే మా చెల్లి కూడా ఉంది, ఇంటర్ చదువుతుంది. సో మా చెల్లి దగ్గరికి కూడా వచ్చేసాను. అలా బర్త్డే కదా అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఏదన్నా తీసిద్దాంలే అని చెప్పి బయటికి తీసుకొచ్చాను. చాలా సిగ్గుపడుతుంది వీడియో అని. ఏం కావాలో అడిగాను, ఏమొద్దు అని చెప్పి లాస్ట్కి వెజ్ మంచూరియా అడిగింది. సర్లే ఇంకా వెజ్ మంచూరియా తీసిద్దాంలే అని చెప్పేసి వచ్చేసాను. ఈ లోపే మాకు మంచూరియా కూడా రెడీ అయిపోయింది. ఎమ్మి మంచూరియా. ఇంకో స్పూన్ ఇవ్వరా? పాపం వీళ్ళకి నిజంగానే చాలా కష్టం. బయట వెలుగుందా లేదని కూడా కనపడదు, అంత కట్టుభద్రంగా ఉంచుతారు లోపల ఇంటర్ అని చెప్పేసి. సర్లే అని చెప్పి ఇలా నెలకు ఒకసారి నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను మా చెల్లిని. మా మామయ్య కొడుకు కూడా ఉన్నాడు, వాడు సేమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడి దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నా కానీ చాలా డిస్టెన్స్ ఎక్కువ నాకు వాడికి. అండ్ ఆల్సో నేను ఎగ్జామ్ వేయించుకొని ఫొటోస్ దిగి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వాడిని బయటికి తీసుకెళ్ళాలంటే నాకు ఈవినింగ్ 8 అయ్యుద్ది. సర్లే అని చెప్పి ఈసారి ఎప్పుడైనా వాడిని తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా తినకు మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. నేను తన ఇద్దరం ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళాము. వచ్చేసాను మా చెల్లి వాళ్ళ కాలేజ్ దగ్గరికి. తనని డ్రాప్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అయిపోవాలి. నిఖితా బాయ్. ఈ మిఠాయి షాప్ మాత్రం నన్ను ఎంత ఆకర్షిస్తుందో. నా దగ్గరికి రా అని. నాకు స్వీట్స్ అంటేనేమో పిచ్చి ఇష్టము. దిస్ ఈజ్ ద ఎమోషనల్ మూమెంట్. బర్త్డే రోజు ఎవరైనా ఏడవకూడదు అంటారు. నేనైతే పిచ్చి ఏడ్ చేశాను. వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి నైట్ 10:30కి వచ్చింది మా అక్క. వీళ్ళందరూ నాకు మా కాలేజ్లో పరిచయం, MBA చదువుతూ ఉంటారు. ఆ వీడియో కాల్లో ఉన్న అక్క కానీ ఈ అక్క కానీ నన్ను బుడ్డా అని పిలుస్తూ ఉంటారు. నైట్ 10:30కి వచ్చి మరి నా చేత కేక్ కట్ చేయించేసరికి అసలు ఏడుకు ఆపుకోలేకపోయాను, అంత ఏడ్ చేశాను. అక్క విజయవాడలోనే జాబ్ చేస్తుంది, బట్ నా కోసం వస్తుంది నా బర్త్డే గుర్తుంచుకొని మరి అయితే అస్సలు అనుకోలేదు. నైట్ సర్ప్రైజింగ్ వచ్చింది, అసలు ఓర్చుకోలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరు వచ్చినందుకు మాత్రం లిటరల్ ఐఎమ్ సో హ్యాపీ. బర్త్డే మాత్రం ఎప్పటికి గుర్తుండిపోద్ది ఇంత సర్ప్రైజ్ ఇచ్చినందుకు. అక్క కేక్ కట్ చేయించింది. నా దగ్గర వీడియో లేదు, ఎందుకంటే అక్కడ అంతా ఏడుపే సరిపోయింది నాకు. వాళ్ళు రావడంతో బాగా ఏడ్చేసాను అనమాట. అంత అంటే ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. అందుకే ఫొటోస్ ఉంటే ఫొటోస్ యాడ్ చేశాను. నెక్స్ట్ డే ఇంకా మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటానికి అని చెప్పి బయలుదేరామన్నమాట. ఎంత బాగుందో కదా గ్రీనరీ. నాకు అదేంతో ఒక పిచ్ అండి. అసలు నేచర్ కనపడితే చాలు ఇంకా వీడియోస్ తీస్తూ కానీ ఫొటోస్ తీస్తూ కానీ ఉండిపోతా. నాకు నేచర్ అంత ఇష్టం. మళ్ళీ వీళ్ళు ఇంకో సర్ప్రైజ్, నాకు ఫుడ్ కానీ వెళ్తే మళ్ళీ కేక్ తెచ్చారు. అసలు ఎంత ఆనందంగా ఉందో నాకైతే. ఇది కూడా స్పెట్స్ పెట్టుకున్నా కదా, స్టైల్ అనుకోద్దండి, ఏదో బాగా నచ్చాయి పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నారు ఒక ఫోటో కన్నా. వాళ్ళు ఫొటోస్తో పాటు డైరెక్ట్ కేక్ కూడా తెచ్చారు కాబట్టి ఇంకా అలానే స్పెట్స్తో కంటిన్యూ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. మొత్తం 3 కేకులు కట్ చేశాను వచ్చు నేను. అన్ని 3 సర్ప్రైజే. మొత్తానికి అయిపోయింది బర్త్డే పార్టీ కూడా. ఇంకా నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వెజ్ మంచూరియా అండ్ మేతి చెమ్మన్ కర్రీ అండ్ పుల్కాస్ అండి, ఫుల్లీ వెజ్. ఈ చాక్లెట్ మాత్రం భలే ఇష్టం, ఏరుకొని తినాలనిపిస్తుంది. అందుకే మొత్తం అలా తినేస్తున్నాను నేను. చెప్పే కదా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని, అందుకే కేక్ అన్నా సరే నాకు చాలా ఇష్టం. ఇంకా మొత్తం ఫుడ్ అంతా తినేసిన తర్వాత కేక్ కోసమని కొంచెం ఖాళీ ఉంచుకున్నాను పొట్ట. కేక్ తింటున్నాను ప్రశాంతంగా కూర్చొని. ఇంకా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ మేము బయలుదేరామన్నమాట. ఈసారి వచ్చేసి E3కి వచ్చాం మేము. రిటర్న్లో తగిలింది కదా E3 కూడా చూద్దాంలే అని చెప్పి E3 ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇది వచ్చేసి E3 ఫుడ్ కోర్ట్. ఇక్కడ నుంచి వ్యూ ఉంటుందండి. అసలు ఇది నేను 3వ సారి రావటం ఇక్కడికి. నాకు ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ ఫొటోస్ కూడా సూపర్ వస్తాయి.
ఆ ముందుకెళ్ళగానే ఇంకా మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రకాశం బ్యారేజ్ మొత్తం అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే వాటర్ లేవు కాబట్టి ఈజీగా చూడొచ్చు. అదిగో చూస్తున్నారు కదా, ఇంతకుముందు వాటర్ ఉన్నప్పుడు కానీ వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడంతా ఎండిపోయింది మళ్ళీ. సూపర్ ఉంటుందండి నేచర్ మాత్రం. నేను ఒకరోజు ఈవినింగ్ సన్సెట్ టైంలో వచ్చాను, ఎంత బాగా నచ్చిందో నాకు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 4 అయింది టైం నాకు. ఇంకో గంట అయితే సన్సెట్ అవుతుంది, బట్ మేము ఒక అరగంట ఉండేసి వెళ్ళిపోయామన్నమాట. సడన్గా అక్కడ సుడిగాలి స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. అంటే అక్కడికక్కడ చిన్న చిన్న ప్లేస్లోనే స్టార్ట్ అయిపోయింది. నేను జీవితంలో ఫస్ట్ టైం అండి చూడటం లైవ్లో ఇలా సుడిగాలి. అందుకే పరిగెత్తుకుంటూ పోయాను చూద్దామని చెప్పేసి. ఆపోజిట్లో సూర్యుడు పడుతున్నాడు కాబట్టి అది క్యాప్చర్ అవ్వలేదు సరిగ్గా, బట్ నేను చూశాను. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. ఐఎమ్ సో హ్యాపీ, చాలా బాగా జరిగింది ఈసారి నా బర్త్డే మాత్రం. మా డాడీ కూడా నాకు ఒక మంచి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఆ డ్రెస్ ఏంటో కూడా. సో మీకు కానీ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. ఇంత మరి బాయ్.